నేను ఎవరు చూడకండి మానేయండి. నీవు చూడమన్నారా ఎవరన్నా మీరు? సరే పని చేయండి, రండి చేయండి, హీరోగా మీరే చేయండి, డ్యాన్స్ చేయండి, రొమాన్స్ చేయండి. అదే 3 రోజులు కాదు 3 సంవత్సరం చేస్తున్నాడా మీరు? మీరు మీరు లేరు, మీరు వచ్చి 3 రోజులు 3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు అందరూ ఒకరు సార్. నేను హీరో కావాలని చెప్పి నేనే ఇప్పుడు నేనే హీరో అంతే అంతే, నేనే హీరో. లారీయా? లారీ 2 ఎక్కడైనా అవుతాను రా అవులే చెప్పేది అప్పి ఉండన్నా పక్కన ఉండ వచ్చి మాడుతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఇప్పుడే ఇంకొక గంటలో నేను గేమ్ చేంజర్ సినిమా రాజమండ్రిలో ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. నేను ఆడికి బయలుదేరుతున్నా. ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరు ఉంటే నన్ను కలవండి. చెప్పినా నిన్నే చెప్పినా, ఎవరైనా గేమ్ చేంజర్ సినిమా ఆడియో ఫంక్షన్ వెళ్ళాలనుకుంటే అన్న కొద్దిగా దూరంగా మాడదు ఏం మాడదు సరి. నువ్వు హీరో తొక్క తేడా పర్లేదు అవునా ఒక నిమిషం. దయచేసి గేమ్ చేంజర్ సినిమాకి ఆడియో ఫంక్షన్కి గేమ్ చేంజర్ సినిమా ఆడియో ఫంక్షన్కి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే నా దగ్గర రండి. నేను తోడుకుపోతా, మీ అందరినీ నేను తోడుకుపోతా. ట్రైన్లో నేనే ఫైట్ కాదు ట్రైను అందరికి నేనే దగ్గరుండి టికెట్లు పెట్టి మరీ తోడుకుపోతాను. ఎందుకంటే మొదటి నుంచి ఏం చెప్పా, గేమ్ చేంజర్ సినిమా ఇంకొక వారం రోజులు రాబోతుంది. ఇంకొక వారం రోజులు మాత్రం టైం ఉంది. ఆ సినిమా వస్తుంది ఖచ్చితంగా. ఇంకా గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వస్తాయి చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే దానికి ఆడియో ఫంక్షన్కి ఇప్పటికీ జనాలు విపరీతం, ఇసుక పోస్తే రాలేనంత జనాలు అనమాట. ఓకేనా? ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ అంటే ఈ గ్లోబల్ మీద ఆయన పెద్ద గ్లోబల్ స్టార్ అని చెప్పా. రామ్ చరణ్ అంటే ఎవరో గ్లోబల్ స్టార్. గ్లోబల్ అంటే ఏంది? ఈ ప్రపంచం, ఈ భూమి ఏదైనా సరే గ్లోబలే మొత్తం. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని థియేటర్లో ప్రతి థియేటర్లో రామ్ చరణ్ సినిమా వేస్తాము, ఆడిస్తాం. ఒకవేళ ఆడించకపోతే నేను ఒక డబ్బా తెచ్చి ఆ డబ్బా నిండా డబ్బు ఉంది, 50,000 కోట్ల డబ్బు ఉంది, నేనే కొంటాను చెప్పేసి ఆ ప్రొడ్యూసర్కి వాళ్ళకి నేనే ఇచ్చేస్తాను అంతే. ఎందుకంటే పాపం ఎంతెంతో ఖర్చు పెట్టి చేశారు. కాబట్టి ఈ సినిమాకి నమ్మకం లేదా అన్న మీకు కూడా? ఏంది నమ్మకం లేదా? ఎందుకు లేదు రౌరే అంటే ఆడుతుందని చెప్తానా. అంటే మీకు నేను ఛాన్స్ ఇస్తాను, ఒక నెల రోజులు మాత్రం ఛాన్స్ ఇస్తాను అందరికి. మీరు నెల రోజుల్లో వెళ్ళి చూసేసి 50,000 కోట్లు వచ్చే సరే, లేదనుకో నేనే ఇచ్చేస్తాను మీ ఇష్టం. మళ్ళీ అంటే ఓవర్సీస్ లో ఆడుతుందా? ఓవర్సీస్ లో ఆడుతుందా? మరి ఓవర్సీస్ లో ఏంద్రా భయంకరంగా ఆడతారు బాబు. ఓవర్సీస్ లో ఆడుతుంది, నైజాంలో ఆడుతుంది, ఎక్కడైనా ఆడుతుంది అంతే. ఈ సినిమాని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈ సినిమా కూడా ఆస్కార్ అవార్డు కన్ఫర్మ్ గా వస్తుంది. డాకు మహారాజు వస్తుంది, ఆ సినిమా కూడా ఆడుతుంది. డాకు మహారాజ్ సినిమా బాలకృష్ణది. ఈ మధ్య దబిడి దిబుడు అంటాడు, గుద్ది వేస్తున్నాడు ఆయన, ఆపుకోలేకపోతున్నాడు ఆయన, హీరోయిన్ వేసి కుమ్మేస్తున్నాడు అంతే. ఎందుకంటే బాలకృష్ణ గారు రోజు రోజుకి యంగ్ మ్యాన్ గా ట్రై చేస్తున్నాడు. ఇప్పటికీ బాలకృష్ణకి 70 ఏళ్ళు పైనే ఉంది వయసు. 70 ఏళ్ళు కూడా చేస్తామంటే గ్రేట్ అయినా అంటే గ్రేటే ముందుకు చేయాలి. అంటే గ్లోబల్ స్టార్ కి పోటీ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ ఉంది, కానీ పోటీ ఎక్కడ ఉంటది? 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం ఉంటది. కానీ బయట ఆయన ఎవరు గ్లోబల్ స్టార్ అయినా, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా అంటే ఎక్కడ పోయినా, అమెరికా పో, చైనా పో, బ్యాంకాక్ పో, జపాన్ పో, రష్యా ఎక్కడికైనా పో, ఆయన స్టారే. కానీ బాలకృష్ణ 2 తెలుగు స్టేట్ అంతే, ఎక్కడ ఉండదు. ఆయన తక్కువ అని కాదులే, ఆయన హీరోనే. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సినిమా కూడా ఆడాలి, డాకు మహారాజు కూడా ఆడాలి, దాంతో పాటు గేమ్ చేంజర్ ఆడుతుందిలే ఫిక్స్ అది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ సినిమా కూడా ఆడుతుంది, అది కూడా ఉంటాం, అది కూడా ఆడాలి. రామ్ చరణ్ జూనియర్ అందరూ ఫ్యాన్సే అంతే. అందరూ రామ్ చరణ్ ప్రతి ఒక్కరు ఫ్యాన్సే. గల్లీలో ఉన్నారు ఆయనకి అభిమానులు. ప్రతి ఇంట్లోనూ ఒక రామ్ చరణ్ ఉన్నాడు అంతే. ప్రతి ఒక్కరు ఒక గ్లోబల్ స్టారే. అంటే రామ్ చరణ్ చెప్పాడు క్లారిటీగా, మీరు అందరూ హీరోలే, రియాలిటీలో ఎవరు తగ్గద్దు, అందరు హీరోలు. ఎందుకన్నా చాలా మంది హీరోస్ ఉన్నాక మీకు రామ్ చరణ్ ఎందుకు అంత ఇష్టం? ఆయనకి ఏంటంటే నేను చిన్నప్పుడు ఫ్యాన్. ఎందుకంటే నేను చిరుత సినిమా థియేటర్లో పుట్టా. ఎందుకు అర్థం చెప్పాలి, నేను చిరుత సినిమా థియేటర్లో పుడితే అప్పటి నుంచి నన్ను మావులందరూ జూనియర్ రామ్ చరణ్ అంటారు. అంతా వాళ్ళ అభిమానం అంటే కరెక్ట్ అందరూ అదే అంటారు. ఏదో రామ్ చరణ్ లాగే నేను ఉండాలని అది కూడా అంటారా? తెలియదు నీకు అంతే. కొంతమంది నన్ను చిరుత అంటారు, కొంతమంది నన్ను మగధీర అంటారు, కొంతమంది నన్ను రత్త అంటారు, నాయక్ అంటారు, కొంతమంది నాయక్ అంటారు, కొంతమంది నన్ను బ్రూస్లీ అంటారు, ధ్రువ అంటారు, రకరకాల. ఈ మధ్య అందరూ నన్ను అందరూ గ్లోబల్ స్టార్ అన్నారు. పైగా ఈ మధ్య నన్ను అందరూ గేమ్ చేంజర్ అన్నారు. ఈ మధ్య నన్ను అందరూ గేమ్ చేంజర్ అన్నారు. కాబట్టి వాళ్ళ అభిమానం అంతా. అంటే గేమ్స్ ఆడతారా అన్న మీరు?
గేమ్ చేంజర్ అంటే గేమ్స్ ఆడటం కదా. అన్న రామ్ చరణ్ ఏమో చిరుత పుల్లాగా ఉంటారు అన్న, అవును. మీరేమో చిరుత మీద మచ్చల్లా ఉంటారు. నన్ను మా ఊళ్ళో ఏమంటారు అంటే మీరు పిచ్చి పైన రామ్ చరణ్ నన్ను సైడ్ నుంచి చూస్తే చిరంజీవి అంటారు, కొడతారా అన్న, ఖచ్చితంగా కొడతారా అన్న. అంటారు. ఈ పక్క లెఫ్ట్ నుంచి చూస్తే చెప్తా నన్ను అందరూ సినిమా హీరో లాగే ఉండమంటారు, నువ్వు ఒక్కడ తప్ప. వీడంతే జోకరీడు. ఏదో టైం లేదైతే ఇంకా మనకు టైం లేదు కాబట్టి ఇంకా గేమ్ చేంజర్ సినిమాకి ఇంకొక వారం రోజులు మాత్రం టైం ఉంది. వారం రోజులు మా టైం అందరూ టికెట్లు బుక్ చేసుకోండి. ముఖ్యంగా లేడీస్ కి ఇప్పుడు దా చేసిన కామెడీ చాలు సీరియస్ ప్లీజ్. లేడీస్ అందరూ ముఖ్యంగా దయచేసి చిన్న పిల్లలు లేడీస్ సినిమాకి వెళ్ళకండి ఒక 4-5 రోజులు. ఎందుకంటే థియేటర్ అని హౌస్ఫుల్, థియేటర్ బద్దలైపోతున్నాయి. మొన్న జరిగిన ఘటన పుష్ప సినిమా దగ్గర జరిగిన ఘటన మళ్ళీ జరగకూడదని, కానీ ఈ సినిమాకి అంతా మంచిగా జరగాలని. ఈ సినిమాకి లేదు, ముందు అన్ని సినిమాలకు మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి అంతే. ఇప్పుడు అందరూ అభిమానులే సినిమా ఫీల్డ్కి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. 10 మంది కోసం మంచి చేయాలి. అదే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు ఎప్పుడు చెప్పేది అదే, 10 మందికి మనం మంచి చేయాలి. అందుకనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేస్తున్నాడు. పైగా ముఖ్యమంత్రి తర్వాత కలెక్టర్ క్యారెక్టర్ కూడా, పైగా పోలీస్ క్యారెక్టర్ కూడా, అన్ని సోషలే. రైతు అంటే మెసేజ్ చూడు, మళ్ళీ రైతుగా, ఫార్మర్గా, కూలోడుగా అన్ని చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇదంతా దేనికి చేస్తున్నాడు? 10 మంది బాగుండాలని, 10 మంది బాగుపడాలని చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళు 10 మందికి మంచి చేస్తున్నప్పుడు మనం కూడా అభిమానులందరూ ఏమన్నా మనం కూడా 10 మందికి మంచి చేయాలి. ఒకవేళ మంచి చేయకపోయిన పర్లేదు, చెడు మాత్రం చేయకూడదు, అది లెక్క. కాబట్టి థియేటర్ దగ్గర లేడీస్ చిన్నపిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి, సినిమాని అందరూ చూడండి, ఆదరించండి, సినిమాని చూసి ఆనందించండి. అంతేగాని సినిమాలో రియాలిటీగా ఫీల్ అవ్వకండి. ఇదొకటి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు రావడం, డైలాగ్ చెప్పడం, సైడ్ నుంచి చెప్పడం, ఇవన్నీ వద్దు. నువ్వు మాట్లాడాలంటే కెమెరా ముందు వచ్చి మాట్లాడు అంతే. అంతేగాని నువ్వు అక్కడ చేసి సెటర్ లేడు, ఈజీ అది. నేను కూడా వేస్తా ఇవన్నీ, ఇదో ఇక్కడే చేస్తున్నానే, అక్కడి నుంచా నేను వేస్తా. కాబట్టి టైం వేస్ట్ మాటలు వద్దు. ఇంకా రేపు 10వ తేదీ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఆడియో ఫంక్షన్ ఇంకా నేను ఇంకొక 1 అవర్లో బయలుదేరిపోతున్నాను. ఇప్పటికే ఇంకా ఆడియో ఫంక్షన్కి గేమ్ చేంజర్ సినిమా ఆడియో ఫంక్షన్కి రామ్ చరణ్ ఉన్నాడు. ఆయన రాత్రి నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. పైగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు అందరూ వస్తారు. వస్తున్నాడు చెప్పలేము, అల్లు అర్జున్ కూడా వస్తున్నాడు గేమ్ చేంజర్ సినిమాకి. ఎవరు అల్లు అర్జున్ పాత్ర అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ చిక్కడపల్లి రైల్వే స్టేషన్ మీద ఉంటుంది. హెలికాప్టర్ ఫ్లైట్ ఎక్కి పోతాడు, దగ్గరే కదా అది. అంతా హెలికాప్టర్ ఎక్కితే ఎంత ఒక అరగంట, 15 నిమిషాలు. మీరెలా వెళ్తున్నారు? నేను ఏంటంటే నేను ట్రైన్ ఎక్కుతాను. బడ్జెట్ లేదు, 50,000 కోట్లు బడ్జెట్ ఉంది మన దగ్గర, మన దగ్గర లేదా? పెట్టుంది కదా. చాలా మంది పేదవాళ్ళు అన్న. నేను గేమ్ చేంజర్ ఆడే ఫంక్షన్ కి ఒక 100 మందిని తోడుకొని పోతాను, ఏదో నా వంతు ప్రయత్నం అయితే. పెట్టు తీస్తే ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు టికెట్ కోసం. నన్నేం చేయమంటా, ఎవరు రాకపోయినా వచ్చిన తోడుకుపోతా. ఒక 100 మంది అయితే వచ్చారు, 2 అయ్యా గేమ్ చేంజర్ సినిమా ఆడిపోయి తోడుకుపోతా అని చెప్పిన. వాళ్ళకి పోయి తోడుకొని వస్తా, వాళ్ళ ఫుడ్ కూడా పెడతా. అన్న మూవీ టికెట్స్ ఏమైనా ఇస్తారా అన్న? అవి కూడా ఇస్తా ఖచ్చితంగా, లేనివాడికి మాత్రమే. కానీ వెనకామ చూసేస్తాం ఏంది వాడు పరిస్థితి అని మొత్తం. అంతేగాని నీలాంటి వాడు వచ్చి ఇదో అన్నలాంటి వాడు వచ్చి నేను పేదోడు అంటే నమ్మడం యొక్క నేను పిచ్చోడు కాదు. నేను అంతా చూసేస్తా. గేమ్ చేంజర్ సినిమా టికెట్లు నేనే ఇస్తా. కానీ వెనక పరిస్థితి చూసేస్తా. మీరు అందరూ వస్తే ఏమో సరేనా? టైం లేదు కాబట్టి ఆడతా. నేను వాలీబాల్ ఆడతా, క్రికెట్ ఆడతా, కబడ్డీ ఆడతా, ఖోఖో ఆడతా. పైగా లేడీస్ తో కూడా లేడీస్ తో సపరేట్ కడతా. ఆయన సపరేట్ చెప్పకూడదు, నీకు తెలియదులే. తొక్కుడు పిల్ల జగన్ పరిచయం అన్న. జగన్ లెక్క ఉంటుంది అన్న. మాది జగన్ లెక్క అదేదో అంటుంటా. ఏదో ఒకసారి జగన్ లెక్క చేయండి అన్న. జగన్ నేనే చేయను, సరదా కట్టేట అంటుంటా. ఈ సినిమా